అంధుల గుండె చప్పుడు విజువల్లీ ఛాలెంజ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ యూట్యూబ్ ఛానల్. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు VCEA-AP యూట్యూబ్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ అంధుల గుండె చప్పుడు. డియర్ ఫ్రెండ్స్, నా పేరు రవీంద్రబాబు, స్టేట్ ప్రెసిడెంట్, విజువల్లీ ఛాలెంజ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్. నేను ఇక్కడ ఒక ఫోటో పోస్ట్ చేయడం జరిగింది. అదేమిటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వారు ఆ శాఖలో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులకు సంబంధించి ట్రాన్స్ఫర్ పాలసీని ఒకదాన్ని రూపొందించి చట్టం రూపంలో తీసుకొచ్చి వాటిని అమలు చేసినట్లయితే ప్రతి సంవత్సరము ట్రాన్స్ఫర్ సమయంలో ఎదురయ్యేటువంటి ఇబ్బందులను అధిగమించవచ్చు అనేటువంటి ఉద్దేశంతో రాష్ట్రంలో ఉన్నటువంటి రికగ్నైజ్డ్ అసోసియేషన్స్ నుంచి మీ గ్రీవియన్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిని లిఖితపూర్వకంగా సమర్పించవలసిందిగా ఆదేశించి ఉన్నారు. దానిలో భాగంగా నేను మన విజువల్లీ ఛాలెంజ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ తరఫున రికగ్నైజ్డ్ అసోసియేషన్ కానప్పటికీ కూడా నిన్న డైరెక్టర్ అండ్ కమిషనర్ స్కూల్ ఎడ్యుకేషన్ వారి కార్యాలయంలో ఈ ట్రాన్స్ఫర్స్ పాలసీ సబ్జెక్ట్ని డీల్ చేస్తున్నటువంటి జాయింట్ డైరెక్టర్ సర్వీసెస్ మువ్వా రామలింగం గారిని కలిసి వినతి పత్రం ఇవ్వటం జరిగింది. ఆ ఫోటోని నేను ఇక్కడ పోస్ట్ చేయడం జరిగింది. నేను సార్ని కలవడానికి వెళ్ళేసరికి అప్పటికే వేరే అసోసియేషన్ వాళ్ళు చర్చిస్తూ ఉన్నారు. ఇదే ట్రాన్స్ఫర్స్ పాలసీ మీద వాళ్ళ యొక్క గ్రీవియన్సెస్ సార్కి తెలియజేస్తూ ఉన్నారు. బట్ సార్ కూడా నన్ను కూడా లోపలే కూర్చోమని చెప్పడంతో వారి మధ్య జరిగినటువంటి సంభాషణని నేను వినడం జరిగింది. వాటిని కూడా మీతో షేర్ చేసుకుంటున్నాను. వారి సంభాషణ బట్టి నాకు అర్థమైంది ఏంటంటే కనుక ఈ ట్రాన్స్ఫర్స్ పాలసీని రూపొందించేటువంటి క్రమంలో మ్యాక్సిమం ఏవైతే ప్రిఫరెన్షియల్ కేటగిరీస్ ఉన్నాయో వాటిని లిమిట్ చేయాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తోంది అన్నట్టు నాకు అర్థమైంది. ఎందుకంటే నా ముందు మాట్లాడినటువంటి సంఘ నాయకులు డైవర్సిటీస్కి ప్రిఫరెన్స్ ఇమ్మని, సింగిల్ ఉమెన్స్కి ప్రిఫరెన్స్ ఇమ్మని చెప్పినప్పుడు గౌరవ జాయింట్ డైరెక్టర్ సర్వీసెస్ వారు డైవర్సిటీస్కి అండ్ సింగిల్ ఉమెన్కి ప్రిఫరెన్స్ ఇమ్మని అడగటం భావ్యం కాదు. డైవర్స్ అయినటువంటి ఉమెన్ కానీ లేకపోతే సింగిల్ ఉమెన్ కానీ తను ఎక్కడైనా జాబ్ చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి అటువంటి ప్రపోజల్స్ దయచేసి పెట్టొద్దు, మీ ఇచ్చిన రిప్రజెంటేషన్లో కూడా దాన్ని తొలగించమని చెప్పేసి తెలియజేయడం జరిగింది. అలాగే నేను ఇంకొక విషయం గమనించింది ఏంటంటే కిడ్నీ పేషెంట్స్కి సంబంధించి కూడా ఆయన చెప్పింది ఏంటి అంటే కనుక కిడ్నీ పేషెంట్స్కి కూడా ప్రిఫరెన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. మహా అయితే నెలలో 2 సార్లు 3 సార్లు వాళ్ళు డయాలసిస్ చేసుకురావచ్చు. ఆ డయాలసిస్ చేసుకున్నటువంటి క్రమంలో మొత్తం మనకి 365 రోజులు కేవలం 200 రోజులు మాత్రమే స్కూల్స్ రన్ అవుతున్నాయి. కాబట్టి అటు సెకండ్ సాటర్డేనో సండేనో ఏదో ఒక రోజు వాళ్ళ దగ్గరలో ఉన్నటువంటి సెంటర్కి వెళ్ళి డయాలసిస్ చేసుకోవచ్చు. కాబట్టి దాన్ని కూడా పెట్టొద్దు అన్నట్లే చెప్పారు. ఈ సంభాషణలో భాగంగానే ఆ సంఘం వాళ్ళు 80% ఉన్నటువంటి ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి ప్రిఫరెన్స్ ఇమ్మని చెప్పేసి కూడా వాళ్ళ యొక్క రిప్రజెంటేషన్లో పెట్టినటువంటి క్రమంలో నన్ను సార్ కదిలించారు. ఏంటి నీ వెర్షన్ రవీంద్ర అంటే 70% అబోవ్ ఉన్నటువంటి వాళ్ళకి 70% అండ్ అబోవ్ ఉన్నటువంటి వాళ్ళకి ఈ ప్రిఫరెన్షియల్ కేటగిరీలో పెట్టి ఎగ్జామ్షన్ ఇమ్మని చెప్పేసి నేను రిక్వెస్ట్ చేయడం జరిగింది. అలాగే 40 to 69% ఉన్నటువంటి వాళ్ళకి 10 మార్క్స్ ఇమ్మని చెప్పేసి నేను కోరినప్పుడు సార్ దాన్ని కూడా 70% అండ్ అబోవ్ అడగడం కరెక్టే కానీ 40 to 69% ఇంకా మార్క్స్ అనేటువంటి ఏమి ఇవ్వము అని చెప్పారు. సరే ఓకే అని చెప్పేసి సార్ చెప్పిన దాన్ని కూడా నేను కూడా అంటే వాళ్ళ ముందు మన వర్షన్ వచ్చినప్పుడు మాట్లాడొచ్చులే అని చెప్పేసి నేను ఇంకా సార్తో ఆర్గ్యూ ఏమీ చేయలేదు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత సార్ నన్ను పిలిచి కూర్చోబెట్టి రిప్రజెంటేషన్ తీసుకుని నాతో ఆర్గ్యూ చేశారు. అంటే మీరు ఒక చోట ఎక్కడైతే కనుక రిక్రూట్ అవుతారో అక్కడే రిటైర్ అవ్వాలని కోరుకోవడం కరెక్టా? ఫస్ట్ క్వశ్చన్ ఇది.
నేను దానికి సార్కి ఏం ఆన్సర్ ఇచ్చానంటే, యాజ్ ఏ విజువల్లీ ఛాలెంజ్డ్గా మేము ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులు వేరు, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఎదుర్కొంటున్న ఇబ్బందులు వేరు సార్. కాబట్టి ఈ రెండు కేటగిరీస్ని ఒకే కోణంలో చూడొద్దు, ఓన్లీ విజువల్లీ ఛాలెంజ్కి సంబంధించి మాత్రమే మీరు చూడండి. నేను వచ్చిన వెంటనే మీరు రికగ్నైజేషన్ మాత్రమే పిలిచాము కదా అని చెప్పేసి మీరు అడిగారు. బట్ మీకు ఇప్పటి వరకు ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్లో మా విజువల్లీ ఛాలెంజ్ల గురించి ఏ సంఘం వారైనా ప్రస్తావించారా అని చెప్పేసి నేను సార్ని క్వశ్చన్ చేయటం జరిగింది. లేదు అని చెప్పారు. కాబట్టి మా ప్రత్యేకమైనటువంటి ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మీ దృష్టికి తీసుకురావడం జరుగుతుంది సార్. కాబట్టి మమ్మల్ని ఆర్థోపెడికల్ హ్యాండిక్యాప్డ్ని ఒకే కాటన కట్టివేయద్దు. 70% అండ్ అబోవ్ ఉన్నటువంటి ఆర్థోపెడికల్ హ్యాండిక్యాప్డ్ కూడా ఎగ్జామ్షన్ అని చెప్పేసి మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. బట్ 40 to 69% ఉన్నటువంటి విజువల్లీ ఛాలెంజ్కి కూడా ప్రిఫరెన్స్ ఇవ్వాల్సిందే ఉండేసేసి, బట్ అది మార్క్స్ రూపంలో ఇవ్వండి అని చెప్పేసి నేను రిక్వెస్ట్ చేయడం జరిగింది. దానికి సార్ నీ దగ్గర ఉన్నటువంటి అంటే మీ ఏ విధంగా అడుగుతున్నావు అది కరెక్టా ఉండేసేసి అని చెప్పినప్పుడు, యాజ్ పర్ సదరన్ సర్టిఫికెట్ కానీ లేకపోతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గైడ్ లైన్స్ ప్రకారం కానీ మాకు ఉన్నటువంటివి మూడే కేటగిరీస్ సార్, 40, 75 అండ్ 100. ఈ 100 ఉన్నటువంటి వాళ్ళు 2 meters వరకు మాత్రమే చూడగలరు. 75% ఉన్నటువంటి వాళ్ళు 4 meters లోపు వరకే చూడగలరు. 40% ఉన్నటువంటి వాళ్ళు 6 meters లోపు వరకు చూడగలరు సార్. ఒక ఐ పూర్తిగా కనిపించినా కానీ అతను 40% పరిధిలోకి రాడు. 2 ఐలోనూ కూడా తనకి విజువల్ ఇంపైర్మెంట్ ఉంటే తప్పించి తన్ని 40%గా గుర్తించరు. కాబట్టి మా రిక్వెస్ట్ ఏంటి అంటే గనక 40% ఉన్నటువంటి విజువల్ ఇంపైర్డ్ కూడా బైక్ వేసుకుని స్కూల్కి వెళ్ళే పరిస్థితి ఉండదు, ఎవరొకరి మీద డిపెండ్ అయ్యి వెళ్లాల్సిందే. కాబట్టి అందుకని చెప్పేసి నేను 40 to 69% అడుగుతున్నాను సార్ అని చెప్పేసి, వాళ్ళకు కూడా 10 మార్క్స్ ఇమ్మని చెప్పేసి అడుగుతున్నాం సార్ అని చెప్పారు. దానికి సార్ చాలా పాజిటివ్గా స్పందించారు. ఓకే, నువ్వు చేసిన ఆర్గ్యుమెంట్ నాకు బాగా నచ్చింది, ఓకే ఇది ఖచ్చితంగా పరిగణలోకి తీసుకుంటాను, విజువల్ ఇంపైర్డ్ వరకు వచ్చేసరికి కంపల్సరీ ప్రత్యేకంగా చూస్తామని చెప్పారు. ఫస్ట్ వేసిన క్వశ్చన్కి మీకు నేను ఆన్సర్ చేసిన విధానం కూడా చెప్పాలి. మీరు జాయిన్ అయిన దగ్గర నుంచి రిటైర్ అయ్యేంత వరకు ఒకే స్కూల్లో ఉండాలని కోరుకోవడం కరెక్ట్ కాదు కదా అనేటువంటి క్వశ్చన్కి నేనేం సమాధానం చెప్పానంటే కనుక, సార్ మేము పనిచేస్తున్నటువంటి ప్లేస్ ఏదైతే ఉందో అది మాకు యాక్సెసిబుల్గా అండ్ ఇంక్లూజివ్గా రెండు ఉండాలి సార్ ఉండేసేసి, మాకు ఆ రెండు సెట్ అయినప్పుడు మేము అక్కడ బాగా వర్క్ చేయడానికి, పిల్లలకి టీచ్ చేయడానికి కానీ, సమాజం మమ్మల్ని చూసేటువంటి కోణం కానీ, మమ్మల్ని అర్థం చేసుకునే కోణం కానీ ఒక క్లారిటీ ఉంటుంది సార్ ఉండేసి. కాబట్టి అందుకని చెప్పేసి కొన్ని ఇవన్నీ కూడా స్కూల్స్ అన్ని కూడా మ్యాక్సిమం విలేజెస్లో ఉంటాయి సార్. ఆ విలేజెస్లో పనిచేస్తున్నటువంటి క్రమంలో కొన్ని చోట్లయితే విజువల్ ఇంపైర్డ్ టీచర్స్కి రెంట్కి హౌసెస్ ఇవ్వడానికి కూడా ఇబ్బంది పెడతారు సార్. వీళ్ళు సరిగ్గా క్లీన్ చేయరనో లేకపోతే సరిగా ఇది చేయరు అని చెప్పేసి. కాబట్టి ఇటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఉన్నాయి సార్. అవన్నీ ఫేస్ చేస్తున్నాం కాబట్టే మేము యాక్సెసిబుల్గా అండ్ ఇంక్లూజివ్గా ఉండేటువంటి చోట మాకు ఎంతకాలమైనా మేము పనిచేసుకునే అవకాశం కల్పించమని చెప్పేసి మా రిక్వెస్ట్ సార్ అని చెప్పాను. దానికి కూడా సార్ కరెక్టే, నువ్వు చెప్పింది అయితే కనుక ఇష్యూ నువ్వు ఏదైతే చెప్పావో అది కరెక్టే అని చెప్పారు. అట్ ది సేమ్ టైం సార్ చెప్పింది ఏంటంటే, మేము ఆలోచిస్తున్నది ఏంటంటే కనుక ఏదైతే ప్రిఫరెన్షియల్ కేటగిరీస్ ఉన్నాయో ప్రతి స్కూల్లో కూడా 25% దాటుకోకుండా చూడాలని చెప్పేసి మేము ఆలోచిస్తున్నామని చెప్పారు. అంటే 4 టీచర్స్ ఉంటే గనక ఒక టీచర్ మాత్రమే ఈ ప్రిఫరెన్షియల్ కేటగిరీ ఎవరైతే ఉన్నారో వాళ్ళని పెట్టాలని ఆలోచిస్తున్నామని చెప్పారు. నేను కూడా దానికి మంచిదే సార్ అని చెప్పాను. అట్ ది సేమ్ టైం నేను ఇంకోటి రిక్వెస్ట్ ఏం చేశానంటే, సింగిల్ టీచర్ అండ్ 2 టీచర్స్ పనిచేసే చోట మ్యాక్సిమం విజువల్ ఇంపైర్డ్కి వేయకోకుండా చూడండి సార్ అని చెప్పేసి కూడా నేను రిక్వెస్ట్ చేయడం జరిగింది. దానివల్ల ఒక టీచర్ సెలవు పెట్టినా ఇంకొక విజువల్ ఇంపైర్డ్ మీద ఇబ్బంది ఏర్పడుతుంది. కాబట్టి అది పెట్టుకోకుండా చూడమని చెప్పేసి కూడా సార్ నేను కోరినప్పుడు ఖచ్చితంగా దాన్ని కూడా పరిగణలోకి తీసుకుంటానని చెప్పారు. వాళ్ళ లాస్ట్లో వచ్చేటప్పుడు కూడా సార్ నేను ఇచ్చిన రిప్రజెంటేషన్తో పాటు ఆంధ్రప్రదేశ్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ 2015లో ఇచ్చినటువంటి ఒక జడ్జిమెంట్ కాపీని మీకు పెట్టాను సార్.
దాంట్లో స్పష్టంగా విజువల్లీ ఛాలెంజ్డ్ టీచర్స్కి సంబంధించి ఒక ట్రాన్స్ఫర్ పాలసీని తయారు చేయమని చెప్పేసి డైరెక్టర్ అండ్ కమిషనర్ స్కూల్ ఎడ్యుకేషన్ వారికి ఆంధ్రప్రదేశ్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ సూచించింది. కాబట్టి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏదో మేము రిప్రజెంట్ చేస్తూ వస్తున్నాము. మీలాంటి సహృదయ అధికారులందరూ కూడా మాకు సపోర్ట్ చేస్తూ వస్తూ ఉన్నారు సార్ ఉండేది. కాబట్టి మాకు ఎగ్జామ్షన్ ఇస్తూ వస్తూ ఉన్నారు. కానీ ఇప్పుడు ఒక శాశ్వతమైన పరిష్కారం చట్టం రూపంలో తీసుకురాబోతున్నారు. కాబట్టి ఖచ్చితంగా మాకు విజువల్లీ ఛాలెంజ్డ్ టీచర్స్ వరకు మాత్రం సపరేట్ పాలసీని మాత్రం ఉండేటట్టు ఆ చట్టంలో చూడవలసిందిగా సార్ని రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఖచ్చితంగా దాన్ని కూడా నేను కమిటీ ముందుకు తీసుకువెళ్తానని చెప్పారు. అట్ ది సేమ్ టైం సార్ కూడా మన విజువల్లీ ఛాలెంజర్తో కొంత రిలేషన్ ఉంది. రమేష్ అని మా అన్న, ఆయన నాకు బాగా చనిపోయారు. ఆయన టీచర్గా పనిచేసేవాళ్ళు కర్నూలులో. ఆయన యాక్చువల్గా సార్కి క్లాస్మేట్. కాబట్టి సార్ కూడా నేను చెప్పినవన్నీ కూడా క్లియర్గా విని, అంటే నాకు నచ్చింది ఏంటి అంటే కనుక ఆయన మనసులో ఉన్నటువంటి భావాలు ఏవైతే ఉన్నాయో వాటిని నన్ను క్వశ్చన్ రూపంలో వేయటం ద్వారా మనము ఆన్సర్ చేయగలిగాము. కాబట్టి ఆయన దానికి సాటిస్ఫై అయ్యారు. కాబట్టి మనకి ఈ యొక్క చట్టం ఏదైతే కనుక టీచర్స్ సంబంధించి ట్రాన్స్ఫర్స్ కోసం శాశ్వత పరిష్కారం కోసం చట్టం ఏదైతే తీసుకురాబోతున్నారో దానికి సంబంధించి ఖచ్చితంగా మనకి ఒక శాశ్వత పరిష్కారం జరుగుతుంది. విజువల్లీ ఛాలెంజ్ టీచర్స్ కి పాలసీ డెసిషన్ గా తీసుకుని దాంట్లో సపరేట్ గా చూపిస్తారని చెప్పేసి, ఆ చట్టంలో సపరేట్ గా చూపిస్తారని ఆశిస్తూ, ఒకవేళ కనుక అది చేయని పక్షంలో ఖచ్చితంగా మనకి అంతకుముందు ఏపీఐటీ ఏదైతే కనుక ఆంధ్రప్రదేశ్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ ఉందో అది ఇచ్చినటువంటి దాన్ని డివైడ్ చేశారు. కాబట్టి ఈ చట్టాన్ని అవసరమైతే పునఃసమీక్షించమని చెప్పేసి మీ అందరి తరఫున విజువల్లీ ఛాలెంజ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ చట్టం వచ్చిన తర్వాత అయినా కానీ ఏపీ హైకోర్టుకు వెళ్ళడానికి సిద్ధంగా ఉంటుందని చెప్పేసి తెలియజేస్తూ థ్యాంక్ యూ.